జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పుస్తకం అనేది నోరు తెరవని ఓ గొప్ప ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 11, 2025 బుధవారం. తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 1:13 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 8:10 వరకు, తదుపరి మూల. యోగము సాధ్యము, మధ్యాహ్నం 2:04 వరకు, తదుపరి శుభము. కరణం భవ, మధ్యాహ్నం 1:13 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:53 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం సాయంత్రం 6:54. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:45 వరకు. యమగండం ఉదయం 7:12 నుండి 8:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. వర్జము తెల్లవారుజామున 4:46 నుండి 6:29 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 7:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:37 వరకు. జూన్ 11 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 1:13 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ బుధవారం పాడ్యమి తిథి కలయికతో సంవర్తక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. ఇంకా ఈ రోజు రాత్రి 8:10 వరకు ఉన్న జ్యేష్ఠ నక్షత్రం, తదుపరి వచ్చే మూలా నక్షత్రం రెండూ కూడా తీక్షణ మరియు దారుణ నక్షత్రాలు కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం ప్రకారం ఏర్పడే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. గురుమూఢమి మనకి జూన్ 10 మంగళవారం నుండి జూలై 8 మంగళవారం వరకు గురుమూఢమి ఉంటుంది. ఈ మూఢమి సమయంలో యజ్ఞ యాగాదులు, వివాహ ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, బావులు చెరువులు తవ్వించడం, నూతన గృహారంభములు, కర్ణవేద, నూతన మంత్రానుష్ఠానము, నూతన వ్యాపారాలు ప్రారంభించడం మొదలైనవి చేయకూడదు. చంద్రుడు ఈ రోజు రాత్రి 8:10 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 8:10 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి
8:10 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: హనుమంతుడిని శపించిన వారు భృగు శిష్యులు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: హనుమంతుడికి గల శాపం ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: కబీర్ దాస్ గారి జయంతి. 1988 సంవత్సరంలో ఐఎన్ఎస్ సింధువీర్ జలంతర్గామి భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 1935 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞులు ఎఫ్ఎం రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించారు. 1988 సంవత్సరంలో సాధారణ ప్రజా లైసెన్సు జీపీఎల్ అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 11 బుధవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. సింహ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. తులా రాశి అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.